అంచేత మనిషి చేసిన తప్పు ఏమిటో, తన అతిక్రమం ఏమిటో అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి ఆ మర్మం అర్థమవుతుంది. అంచేత ఆయన మరి అడవిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు ఆ రోజు? యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ప్రభు వారికి ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లని సాక్ష్యం చెప్పాడా లేదా? నేను చెప్పాను. ఆయన ఎవరు సెయింట్ ఆయన. అంచేత నేనైతే నీళ్ళలో ఇస్తున్నాను, నేనైతే అగ్నితో ఇస్తాను బాప్తిస్మం అని చెప్పాడు అమ్మా. కాబట్టి అది నెరవేరింది. ఇక్కడ ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అంచేత యేసు ప్రభు వారిని సిలువేయడానికి ఎవడన్నా సమర్థుడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? పిరమిడ్లు కొలిపే తేజస్సుతో ఉండేటటువంటి తండ్రి ఆ కుమారుణ్ణి ఎవరైనా ముట్టుకోవటమే. అయినా సరే ఎందువల్లంటే అది ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ పాపం పోవాలి అంటే ఒక పరిశుద్ధిని రక్తం భూమి మీద పడాలి. ఎందుకంటే ఆ రోజు హేబేలు ఫస్ట్ మంటరు, బైబిల్లో మంటరు ఎవరు చేశాడంటే కయ్యను చేశాడు, హేబేలుని చంపాడు కదా. ఆ రోజు నిరపరాధి రక్తం చేత భూమి తడిసి శాపగ్రస్తం అయిందా లేదా? హేబేలుని అడిగాడు కదా ప్రభు, ఎక్కడ నీ తమ్ముడు రక్తం నాకు సాక్ష్యం చెప్తా ఉంది అన్నాడా ప్రభు. మరి ఆనాడే ఏమైందంటే నిరపరాధుల రక్తం భూమి మీద అయితే శాపగ్రస్తమే. అంచేత అంతకుముందే అవ్వ ఆదాములు చేసిన పాపం ఆజ్ఞను అతిక్రమించారు, చెయ్యొద్దన్న పని చేశారు. అంచేత ఆ ఫలాన్ని ముట్టుకోవచ్చు అంటే ఇవి వెళ్ళి ఏమిటంటే సైతాన్ శోధంలో పడి ఇవి ఆ ఫలాన్ని ముట్టించి పాపాన్ని తీసుకొచ్చి మోసుకొచ్చింది. చక్కగా ఏదైనా వనంలో మరణం లేకుండా నిత్యానందంలో ఉండవలసిన మనిషి రోగాలతోటి రొష్టులతోటి ఈ పాప ప్రపంచంలో ఎందుకు ఏడుస్తున్నాడు? అప్పులతోటి. ఆనాటి కాపాడయ్యింది. కాబట్టి అవి వదిలించుకోవాలంటే అవి మామూలుగా గంగలో మురిగితే పోయి, హృదయానికి పట్టిన పాపం ఒంటికి పట్టిన మురికే పోదు సబ్బెట్టుకుంటే చెప్పకపోతే. మరి హృదయానికి పట్టిన పాపం ఎలా పోతుంది? పోదు కదా. అది పోవాలి అని అంటే దానికి అక్కడ యూదు మతం అని ఒక మతం మనకి క్రైస్తవానికి ముందు విలసిల్లింది. దానికి రాజధాని యెరూషలేము. దేవుడు మహాప్రవక్తలు అందరినీ కూడా ఎంచుకున్నాడు. వాళ్ళు ఏర్పరచబడిన జనాంగం. అందులో 12 గోత్రాలు ఉన్నారు. అందులోనే మొత్తం 12 గోత్రాలు ఉన్నారు. ఆ 12 గోత్రాల వాళ్ళకే అంచేత ప్రభు వాళ్ళని ఏర్పరచుకుని వాళ్ళు ఆశీర్వదించారు. అబ్రహాము ఆనాడు ఏమన్నాడు? నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను, నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను, ఈ భూమి మీద నేను నివసింపజేస్తాను అని ఆ 14 గోత్రాల వాళ్ళకి దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడమ్మా. అంచేత మనకి అందులో పాలు లేదు. మనకి ఎప్పుడు పాలు వచ్చింది? క్రీస్తు భూమి మీదకి వచ్చాక ఆ గొర్రెపిల్ల రక్తంతో భూమి తడిచాక మనకి 13వ గోత్రం ఏడైంది. అందులో గొర్రెపిల్ల గోత్రం. మనది ఏ గోత్రం? ఇప్పుడు గొర్రెపిల్ల గోత్రం వచ్చింది. ఇప్పుడు యూదులు కూడా వాళ్ళని నిరాకరించారు. ఆనాడు యేసుక్రీస్తు వారిని ఇదే రోజు సిలువ వేయించారు. ఎందుకంటే చెడు కోరుకున్నాడు మనిషి, మంచి కోరుకోలేదు. బందిపోటు బరబ్బాని విడుదల చేసి యేసుప్రభు వారిని సిలువ వేయమన్నారంటే మానవ స్వభావం ఏంటో అర్థమవుతుంది కదా మీకు. అంచేత ఆ చెడు వైపే మనిషి వెళ్ళాడు తప్ప ఏనాడు దేవుణ్ణి అనుసరించలేదు. దేవుణ్ణి అనుసరించేటట్లయితే ఎంతవరకు తెచ్చుకోడు. ఇప్పుడు మాత్రం శాంతి సమాధానం ఉందా ఇశ్రాయేల్ మీద? రోజుకో బాంబు పడుతుంది, రోజుకో క్షిపణి పడతా ఉంది. ఆనాడు ఏమన్నారు? ఆ పాపం మా మీద, మా పిల్లల తరాల మీద, మా నెత్తి మీద పెట్టుకుంటాం, ముందు సిలువేయాలి. ఇప్పుడు ఆ పాపాలు అనుభవిస్తున్నారా లేదా? మనం ప్రశాంతంగానే ఉన్నాం. పోనీ రోమా దేశం ఏమన్నా ఆ యేసుక్రీస్తుని సిలువేసిన ఆ రోమా ఏమన్నా ప్రశాంతంగా ఉందా? ఆ రోమా సామ్రాజ్యం 7వ శతాబ్దంలోనే పతనమైపోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు. ఇప్పుడు ఇటలీ తీరుతో ఉంది. ఆ ఇటలీ కూడా అదంతా కూడా అక్కడంతా అబద్ధ ప్రవక్తలు, అక్కడ ఏంటంటే విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది. అంచేత వాళ్ళు బానిసగా ఉన్నారు అమెరికాకి. అమ్మ యూరోప్లో ఇటలీ అనేది అమెరికాకి బానిస దేశం. అంచేత వాళ్ళకి ఆత్మగౌరవం లేదు. అంచేత ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఆ ప్రొటెస్టెంట్ బైబిల్ తెచ్చి మనకి అసలు మర్మం తెలిసేంత వరకు కూడా మనకి తెలియదు ఈ విషయం. అంచేత ఆ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలను బట్టి మనం వినికిడి ద్వారా దేవుని తెలుసుకోగలిగాం. దేవుని మనం చూడలేదు. మోషేలు ఏరియాలు చూశారు, కానీ మనం ఎక్కడ చూడగలిగాం? మనం చూడలేం కదా. కాబట్టి ఈ విధంగా ఈరోజు దేవుని ప్రణాళిక, దేవుని ధర్మశాస్త్రము అనేటటువంటిది మోషేకి ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రం శరీరధారి మన మధ్య ఇక్కడ నివసించింది. ఆ ధర్మశాస్త్రమే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తం చేత పాప క్షమాపణ కలిగింది ప్రపంచానికి.
లేకపోతే పాప క్షమాపణ ఎక్కడ ఉంది? ఏ మేరీ జీసస్ పుట్టిన ఆలయానికి వెళ్ళి 2 పావురాళ్ళు దేవునికి దహన కలిగి ఇవ్వలేదా? సమాజ మందిరానికి తీసుకెళ్ళలేదా? అంచేత ఆయన మనకి అక్కడ పస్కా గొర్రె పిల్లగా సాదృశ్యంగా, యూదులు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, యెహోషువ దేవుని మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక పశువుని, ఒక గొర్రెని అక్కడ దహన బలిగా ఇచ్చి, ఆ దహన బలి, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తమ గుమ్మాల మీద పూసుకునేవారు.